హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు, ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ అమెజాన్. ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, అమెజాన్తో పాటుగా 130+ కంపెనీస్ యాక్సెప్ట్ చేసే వాయిస్ వర్సెంట్ని ఎలా క్లియర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా వాయిస్ వర్సెంట్ అనేది అమెజాన్తో పాటుగా చాలా కంపెనీస్ అయితే యాక్సెప్ట్ చేస్తాయన్నమాట. అండ్ మీరు దాన్ని ఎలా క్లియర్ చేయాలి, దానికి ఫాలో చేయాల్సిన రూల్స్ ఏంటి, కొన్ని బేసిక్ టిప్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. దానికి సంబంధించి ఒక నోట్స్ని కూడా ప్రిపేర్ చేస్తా. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఈ వర్సెంట్ టెస్ట్ అనేది నాట్ ఓన్లీ అమెజాన్, IBM, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, TCS, విప్రో, జెన్పాక్, డెలాయిట్, HCL టెక్నాలజీస్, మింత్రా, కాన్సెంట్రిక్స్ ఇలా 130 కంపెనీస్ ప్లస్ యాక్సెప్ట్ చేస్తాయన్నమాట. సో ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, జనరల్గా వాయిస్ వర్సెంట్ అంటే మీరు ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే, ఒక క్లియర్ యాక్సెంట్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈదర్ ఇండియన్ యాక్సెంటా, అమెరికన్ యాక్సెంటా, బ్రిటిష్ యాక్సెంటా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఒక క్లియర్ యాక్సెంట్ అయితే ఫాలో చేయండి. నెక్స్ట్ థింగ్ ప్రొనౌన్సియేషన్ అనమాట. సో మీరు ఏదైతే వర్డ్ని ప్రొనౌన్సియేట్ చేస్తున్నారో దాన్ని క్లియర్గా, క్రిస్ప్గా ప్రొనౌన్సియేషన్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియాలో కొన్ని కామన్ వర్డ్స్ని మిస్ప్రొనౌన్సియేషన్ చేస్తుంటారు. డైరెక్టర్. సో ఏది కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేయండి. అట్లాగే ఎన్విరాన్మెంట్. సో ఈ ప్రొనౌన్సియేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా అయితే మీరు మీ ప్రొనౌన్సియేషన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్కోరు లేకపోతే ఈ ఎగ్జామ్ అంతా ఎవాల్యూట్ చేసేది ఒక AI కాబట్టి, దాంట్లో వాళ్ళు మాడ్యూల్లో స్క్రిప్ట్ ఎలాగ ఇచ్చింటే అలా మాడ్యూల్ ప్రకారం అది ప్రిపేర్ అవుతుంది. హ్యూమన్ లాగా వెళ్ళి కరెక్ట్ చేయదు కాబట్టి సో మేక్ షూర్ మీ ప్రొనౌన్సియేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్, మీరు మాట్లాడేది కంప్లీట్ సెంటెన్సెస్ మాట్లాడండి. కొంచెం మాట్లాడి మధ్యలో గ్యాప్స్ ఎక్కువ తీసుకుంటే ఆ సెంటెన్స్ కి అర్థం లేకుండా పోతుంది. అట్లాగే యాక్టివ్ లిజనింగ్ అనమాట. సో మీరు ఏదైనా ఒకటి వింటున్నప్పుడు లేదా వాళ్ళు ఏదైనా ఒక సెంటెన్స్ చెప్తున్నప్పుడు దాన్ని క్లియర్గా విన్న తర్వాతే ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. అట్లాగే అవాయిడ్ లాంగ్ పాజెస్, అంటే ఎక్కువ టైం తీసుకోవడం, తర్వాత ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం తీసుకుని ఆన్సర్ చెప్పడం ఇలా చేయకండి. అండ్ రికార్డ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఎవాల్యూట్. సో మీకు ఎప్పుడైనా టైం దొరికితే మీరు మిర్రర్ ముందు లేకపోతే మీ అంతకు మీరే ఫోన్ ఓపెన్ చేసి రికార్డ్ చేసుకోండి ఒక టాపిక్ గురించి. దాని గురించి మీరు సెల్ఫ్ ఎవాల్యూట్ చేసుకోండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం, ఇట్లాంటివి. అట్లాగే రీడ్ అలౌడ్లీ డైలీ. సో మీరు గట్టిగా ఏదైనా ఒక ప్యాసేజ్ని రోజు చదవడం అలవాటు చేసుకోండి. సో దట్ యూ కెన్ స్పీక్ జెంట్లీ అనమాట. అండ్ కామ్ ఎన్విరాన్మెంట్లో కూర్చోండి. గుడ్ నెట్వర్క్ ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, అండ్ గుడ్ హెడ్సెట్ ఉండాలి. అట్లాగే మోస్ట్లీ వైర్డ్ హెడ్సెట్ని ప్రిఫర్ చేయండి. అట్లాగే మీ ల్యాప్టాప్ అండ్ బ్రౌజర్ కూడా అప్డేటెడ్లో ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ అండ్ 1 2 3 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇది గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.